ఇల్లంతకుంట మండలంలోని మిడ్ మానేర్ నుంచి అన్నపూర్ణ రిజర్వాయర్ నింపి పంట పొలాలకు నీటిని విడుదలని ఇక మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రస్మే బాలకృష్ణ, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్లు అన్నారు. కేసీఆర్ హయాంలో ఎర్రటి ఎండల్లో సైతం చెరువులు, కుంటలు, అలుగులు ముత్తుడు దూడికి రైతుల పంట పొలాలకు ఎలాంటి నీటి ఎద్దడి లేకుండా చూశామన్నారు. రాజకీయ దురుద్దేశంతో కాకుండా రైతు పంట పొలాలకు నీటిని విడుదల చేసింది స్థానిక ఎమ్మెల్యే కవ్వంపల్లి చొరవ చూపి ఆదుకోవాలని ఈ సందర్భంగా కోరారు. ఆత్మహత్య చేసుకున్నటువంటి దుస్థితి వచ్చింది కాబట్టి మీరు వెంటనే నీళ్లు ఇవ్వమని చెప్పేసి గత నెల రోజుల నుంచి కూడా ఈ బిక్కవాగు పరిహార ప్రాంత రైతులు కావచ్చు, ఇల్లంతకుంట మండలంలో 90% రైతులు కూడా నీళ్ల కోసం అడుగుతున్న సందర్భంలో మేము కూడా ఇక్కడికి వచ్చి అంత పరిశీలన చేసి ఎండిపోయిన వరి పంటలను కూడా పరిశీలన చేసి మేము ప్రభుత్వానికి గౌరవ నీటిపారుదల శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఒక నివేదిక అందజేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జి పొన్నం ప్రభాకర్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి శాసన సభ్యులు కానీ మేము చెప్పడం జరిగినది. దాని తదనంతరము 3 రోజులలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మేము 3 రోజుల్లో నీళ్లు తీసుకొస్తాం, మేము రైతులకు ఇస్తాం, మీరు రైతుల మీద రాజకీయాలు చేస్తున్నారని చెప్పేసి మనం విమర్శలు చేశారు. మేము అయినా విమర్శలను కూడా మేము సద్విమర్శలుగా భావించుకొని మమ్మల్ని తిట్టినా పర్వాలేదు, మమ్మల్ని చివరికి మీరు ఏమన్నా పర్వాలేదు కానీ రైతులకు నీళ్ళు ఇవ్వమని చెప్పేసి మళ్ళీ